నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈతరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో అద్దిరిపోయే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే రవ్వతో చేసే జామున్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం చాలా ఈజీ అన్నమాట. ఎప్పుడన్నా పిల్లలు బర్త్డేలప్పుడు లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అలా జరుపుకుంటుంటాం కదా ఇంట్లో, అలాంటప్పుడు ఎంత క్వాంటిటీలో కావాలన్నా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన కొంచెం క్రంచీగా, లోపల జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ చేయడం కూడా, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనం ఎక్కువ క్వాంటిటీ చేసే పని అయితే. నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వని యూస్ చేశాను. సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 2 కప్పుల చిక్కటి పాలనైతే వేసుకుంటున్నాను. మీగడ పాలు ఉంటాయి కదా, కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలనైనా అలానే వేసేసుకొని సిమ్లో ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టుకొని బాగా ముద్దయ్యే విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలండి, రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది మొత్తం ఒక ముద్దలాగా తయారవుతుంది. ఇలా ముద్దలాగా తయారైన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్నమాట. బాగా ముద్దలాగా తయారవుతుంది, ప్యాన్కి అంటుకుపోకుండా. తర్వాత ఇది మనకు చేతితో తాకగలిగేంత చల్లారితే సరిపోతుంది. అలా చల్లారిన తర్వాత మొత్తాన్ని ఒకసారి చేతితో మెత్తగా ఒత్తుకోవాలి. మన చపాతీ పిండిని ఒత్తుకుంటాం కదా, అలాగా. మీకు నచ్చితే ఈ స్టేజ్లో మీరు మిల్క్ పౌడర్ ఉన్నా, ఏదైనా కండెన్స్డ్ మిల్క్ ఏదైనా ఉన్నా కూడా కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. టేస్ట్ మరింత పెరుగుతుంది. నేను కేవలం పాలతో ఉడికించాను దీన్ని. ఇలా సాఫ్ట్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని అయితే చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీకు నచ్చిన షేప్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలా ఫస్ట్ రౌండ్గా చేసి తర్వాత ఒక కోన్ షేప్లో అయితే వీటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నిటినీ సేమ్ ఇలానే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. చూసారా 1 కప్పుకి ఎన్ని స్వీట్స్ అయితే వచ్చాయో. పిల్లల బర్త్డే అప్పుడు అయితే ఈజీగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా బర్త్డేకి రెడీ స్వీట్ అయిపోతుంది అనమాట. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసాం కదా, 1 కప్పు చక్కెర అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల చక్కెర అయితే వేసుకున్నాను. 2 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. దీని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో సేమ్ అలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్లో పాకం అయితే రెడీ అయిపోతుంది మనకు. చూసారా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వీటిని అయితే ఇందులో వేసేసుకుని మంచి కలర్ వచ్చే వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనకు రవ్వ అనేది మనం ఉడికించేసాం కాబట్టి ఇది లోపల నుంచి ఉడకాల్సిన అవసరం ఏం లేదు. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా? ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసేయడమే. ఇప్పుడైతే చక్కెర పాకం వేడివేడిగా ఉన్నప్పుడే అందులో వీటిని అయితే వేసేసుకోవాలి. అప్పుడు మనకు చక్కెర పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. వీటినైతే ఒక అరగంట కానీ ఒక గంట కానీ ఇలా ఈ చక్కెర పాకంలో నానబెట్టుకోవచ్చు. లేదంటే కంప్లీట్గా మనం గులాబ్ జామ్ని అలా అయితే ఉంచేస్తామో అలాగే చక్కెర పాకంలో ఎంతసేపు అయినా ఉంచేయచ్చు అన్నమాట. తర్వాత మిగిలిన వాటిని కూడా సేమ్ అదే విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా సేమ్ షుగర్ సిరప్లో మళ్ళీ వేసేసుకొని అలానే ఉంచేయచ్చు అన్నమాట. నేనైతే అలానే ఉంచేసాను. నాకైతే ఒక గంటకంతా ఇవి ఆ పాకం మొత్తాన్ని పీల్చేసాయి. మీరు ఎక్కువ పాకం చేసుకొని
అంటే ఆ పాకంతో కూడా గులాబ్ జామ్లా కూడా తినచ్చు అనమాట. నేను ఇక్కడ 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర మాత్రమే వేశాను. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ మాత్రమే వేశాను అనమాట. మీకు కావాలంటే 2 కప్పుల పంచదార యూస్ చేసి 2 కప్పులు వాటర్ వేసుకొని ఎక్కువ పాకం పట్టుకొని ఇవి తేలే విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన పాకం ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయింది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సూపర్ టేస్టీగా ఉంటాయండి, చాలా ఈజీ. మీరు కూడా ఈ వీడియోలో ఈ రెసిపీ చూసి ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు.